హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మనం రాసే జావాస్క్రిప్ట్ కోడ్ ఫస్ట్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్లోకి వచ్చి ఇది ఏం చేస్తుందంటే గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఫేస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, ఈ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇందులో మనకి మెమరీ అండ్ కోడ్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ మనం ఏదన్నా ఎంట్రన్స్లోనే ఏదన్నా వేరియబుల్ అనేది క్రియేట్ చేసామనుకోండి, అప్పుడు అది గ్లోబల్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఆఫ్టర్ దట్ మనం ఏదైనా ఫంక్షన్ని క్రియేట్ చేసి ఆ ఫంక్షన్లో మనం ఏదైనా వేరియబుల్స్ ఎగ్జిక్యూట్ చేస్తే అదంతా మనకేం చేస్తుంది, ఫంక్షనల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అవుతుంది. ఈ ఫంక్షనల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అంటే లోకల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్, ఇది గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. ఇదేంటంటే ఎంటైర్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు మనకి ఇది మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. బట్ ఇది మాత్రం మెమరీలో స్టోర్ అవ్వదు. ఎందుకు? ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతే క్లియర్ అయిపోతుంది. సో అందుకని మనకి మెమరీలో స్టోర్ అవ్వదు. అందుకని మనం ఏం చేస్తాం, రిటర్న్ అనేది కీవర్డ్ని యూజ్ చేసుకొని మనం మెమరీలో స్టోర్ చేసుకుంటాం. ఓకే.